హాయ్ అండి. ఈ వీడియోలో గోంగూర ఎండునెత్తళ్ళ కర్రీ చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం గోంగూరని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఉడికించి తీసుకోవాలి. గోంగూరని మనం ముందు రోజు ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పోపులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న నెత్తాళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెత్తాలని ఉప్పు, నిమ్మరసం పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన రాకుండా బాగా క్లీన్ అవుతాయి. నెత్తాళ్ళు అనేవి ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు, కారం అంతా కూడా గోంగూరకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ గోంగూర ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. ఉప్పు, కారం అనేది గోంగూరకు పడితే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి.